అందరికీ వందనాలండి. ఈ సమాజంలో ఒక నింద క్రైస్తవుల మీద ఉన్నది. అదేమిటంటే, క్రైస్తవులైన దేవుడు వారు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని అన్యాయాలు అకృత్యాలు చేసినా, ఇంకా ఏమైనా చేసినా క్షమించండి అడిగితే వాళ్ళ దేవుడు క్షమిస్తాడు. మరి ఇదెక్కడి దేవుడు? మనిషి ఎన్ని తప్పులు చేసినా క్షమించమంటే దేవుడు క్షమిస్తే ఆయన నిజమైన దేవుడు ఎలా అవుతాడు? అతను మంచి దేవుడు ఎలా అవుతాడని అనేకులు అంటా ఉంటున్నారు. అయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, అలా కాదు, నేనేం చెప్తున్నానో ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి, నా మాటలు అర్థం చేసుకోండి అని దేవుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథము 2వ అధ్యాయము మనం చూసుకున్నట్టయితే 15వ వచనం ఇలాగుంది: మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. మిమ్మును కడుక్కొమని శుద్ధి చేసుకోండి. మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి అంటాడు. దేవుడు ఏమంటాడంటే, తన యొక్క బిడ్డల ఎడల, మనుషుల ఎడల ఏమంటాడంటే, మీ యొక్క ప్రార్థన నేను ఆలకించను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి అంటే అన్యాయాలు అక్రమాలు చేస్తున్నారు, దోపిడీలు దొంగతనాలు చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు, కాబట్టి మీ ప్రార్థన నేను వినను అని దేవుడు అంటాడు. ఎందుకనివయ్యా అంటే, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి అంటే మీరు అక్రమం చేస్తున్నారు. అందుకే ఒక మాట బైబిల్లో ఉంది: అక్రమం చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఎందుకన్నాడు దేవుడు అంటే, 2 సందర్భాల్లో అన్నాడు. తన ప్రజలు పాపాలు అన్యాయాలు అక్రమాలు చేస్తూ అలాగే పాపంలో జీవిస్తూ ఉంటే దేవుడు వాళ్ళని ఆ విధంగా అనే అవకాశం ఉంది. రెండోది, దేవుడు ఈ యొక్క మనుషుల కోసం కలవరిశిలో యజ్ఞమై యాగమై సమస్త మానవాళి కోసం తనకు రక్తం ఒలికించి పాప క్షమాపణ తీసివేసిన తర్వాత ఒకానొక సందర్భంలో మమ్మల్ని రక్షించండి దేవుడా అన్నప్పుడు ఆ సమయం అయిపోయింది కాబట్టి మీరెవరో నాకు తెలియదని దేవుడు అంటాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయములో ఇలా ఉంది: భక్తిహీనులు తమ మార్గంను విడవవలనన్నాడు, దుష్టులు తమ తలంపులు మానవాలనన్నాడు. సో భక్తిహీనులు తన మార్గాన్ని వదులుకోవాలి, దుష్టులు తన మార్గాన్ని వదులుకోవాలి. అప్పుడే వాళ్ళు నేను క్షమిస్తానన్నాడు దేవుడు. అంటే దుష్టత్వాన్ని దేవుడు ఎత్తి చెప్పి చూపిస్తాడు, మొహమాటం లేకుండా ఖండిస్తాడు.